Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఇవాళ చింతకాయ ఫ్రీజ్ చేసుకున్న వాటితో నేను చింతకాయ ఫిష్ ఇగురు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ పసుపు, గార్లిక్ పేస్ట్ అండ్ ఉప్పుతో ఈ ఫిష్ అంతా మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, లవంగాలు, దాల్చిన చెక్క అండి. ఇవి మిక్సీ చేసుకోవాలి. ఆనియన్స్, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి మిక్సీ చేసుకోవాలి. కొంచెం పేస్ట్లా చేయకూడదు, బరకగా ఉండాలన్నమాట. నెక్స్ట్ కొత్తిమీర అండ్ గ్రౌండ్నట్ ఆయిల్, కొంచెం కారం ఎక్కువగా పడుతుంది. నెక్స్ట్ మెంతి పొడి వేస్తే మనకు ఆ చేదు అసలు తెలియదండి, కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏమో పసుపు అండ్ గార్లిక్ జింజర్ పేస్ట్ అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేయాలి, కరివేపాకు. ఇవండి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఉప్పు ఎలాగా వేసుకుంటాం మనం. సో మనకి ఫిష్ ఇగురికి కావాల్సింది ఫిష్ ప్లస్ ఇది మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమో ఇవన్నీ పదార్థాలు. మనం చింతకాయ ఫ్రీజ్ చేసిన ముద్దతో ఫిష్ ఇగురు చేస్తున్నాం కదా, దానికి ముందు ఫస్ట్ మనం చేయవలసింది ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, పసుపు, గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం ఉప్పు. వీటితో మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తేనే ఏ కర్రీ చేయాలన్నా, పులుసు చేయాలన్నా నేను ఎప్పుడు ఫిష్ని ఫ్రై చేస్తానండి. ఫ్రై చేసి కానీ చేయను అనమాట. సో ఇది ఫ్రై అయిన తర్వాత లైట్గా చేస్తే చాలు. సో నా గొంతుకు బాగాలేదు, మీకు సరిగ్గా అర్థమైనట్టు చెప్పలేకపోతున్నానేమో, క్షమించండి. ఇది ఫ్రై అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. లైట్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఫిష్ తింటున్న ఫీలింగే ఉండదు, నీచు వాసన అన్నది ఉండదన్నమాట. సో అందుకే మీకు ఫ్రై అయిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ వ్యూయర్స్. చూసారా, ఇలా ఫ్రై చేసుకున్నాను లైట్గా ఫిష్. మంచి ఫ్రెష్ వంజరం అండి, ఇది చాలా బాగుంటుంది. ఈ గార్లిక్ పేస్ట్ వేసాం కదండి, స్మెల్ అన్నదే ఉండదు. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడం చూపిస్తాను మీకు. మనం ఫిష్ చేసే ముందు ఫిష్ని ఇలాగా రెడీ చేసుకోవాలండి. చింతకాయ ముద్దతో చేసిన ఫిష్ ఫ్రై అండి ఇది. స్టవ్ వెలిగించుకున్నాను. నెక్స్ట్ గ్రౌండ్నట్ ఆయిల్ చూపించాను కదా ఇంగ్రీడియంట్స్తో వేసుకున్నాను అనమాట. కొంచెం నూనె వేడెక్కాక ఈ ముద్ద తయారు చేసుకున్నాం కదండి, ఆనియన్స్, లవంగాలు, యాలకులు, దాల్చిన ముద్ద. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఈ చింతకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది వేసుకోవాలి. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 వేసుకున్న తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను వీడియో. ఆనియన్ వేగిపోయింది చూసారా. దీని తర్వాత 1 by 1 ఇంగ్రీడియంట్ వేసుకోవడమే. కారం, కొంచెం మెంతి పొడి, పసుపు ఎక్కువ వేస్తున్నానండి, మంచి కలర్ వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. స్పూన్ కూడా పడిపోయింది. ఈ చింతకాయ ముద్దండి మంచి టేస్ట్ వస్తుంది ఇగురికి.
హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూసారా కలర్ ఎంత బాగుందో టెంప్టింగ్గా. ఇదంతా ఫిష్ ఇవి బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఐ విల్ షో యూ ద వీడియో. చూసారా అన్నీ ఎలా ఫ్రై అయిందో. ముద్ద పచ్చివాసన లేకుండా మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేయాలండి. మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఫిష్ని ఇలా వేసుకోవాలి. మనం ఫిష్ ఎక్కువ కదపకూడదండి, ముక్కలైపోతే బాగుండదు తినడానికి. నీట్గా ఇచ్చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్ అండి, హ్యాండిల్ విత్ కేర్. ఇలా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఫిష్లో ఆల్రెడీ సాల్ట్ వేసాము మనం. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం. పైన తర్వాత కొత్తిమీర వేసుకుందాం. స్లోగా ఇలా కలుపుకుంటే మసాలా అంతా స్ప్రెడ్ అవుతుందండి. కాసేపు దీని జోలికి వెళ్ళకుండా చక్కగా ఉడకనిద్దాం. చూసారండి ఉడుకుతుంది ఎంత చక్కగా. సీ ద ఫిష్ అండ్ చింతకాయ ముద్దతోని ఇగురు ఎంత బాగా రెడీ అవుతున్నదో చూసారా ఫ్రెండ్స్. చూడండి మూత పెట్టుకుందాం. లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. I'll get back to you. చూసారా ఇగురు భలే తయారైంది. See how tempting the curry is. పంజరం చింతకాయ ముద్దతో ఇగురండి ఇది ఇగురు. ఓకే, కర్రీ is ready. Let us dish out the curry. కర్రీ ఈజ్ రెడీ టు సర్వ్ అండి. ఓకే నా వ్యూయర్స్, మీరు ట్రై చేయండి. నా రెసిపీ చాలా చాలా బాగుంటుంది. నేను ఇది 3-4 టైమ్స్ ట్రై చేసే మీకు చూపిస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు లైక్ అయితే క్విక్ రెసిపీస్ బై రాజ్మణి. Please subscribe. Bye viewers, my lovely viewers. Thank you all.